ఓం సాయిరామ్. శ్రీ సద్గురు సాయిలీలామృతంలోని నేటి పారాయణం శ్రీ బాబా అన్నదానం. ఈ అన్నదానం అనేది శ్రీ సాయి వద్దనున్న పైకం మీద ఆధారపడి ఉండేది. ఒక్కొక్కసారి అన్నం, సాంబారు, కూరలు వంటివి, ఇంకొకసారి చక్కెర పొంగలి, మరొకసారి జొన్న అంబలి, వేరొకసారి రొట్టెలు, ఏదో ఒక సమారాధన జరుగుతూనే ఉండేవారు. ఇలా శాకాహారమే కాదు, వారికి తోచినప్పుడు మేక పలావు, కోడి పలావు వంటి మాంసాహారం కూడా పంచేవారు. అలాగని ఎవరి ఆచారాన్ని వదులుకోమనేవారు కాదు. మాంసాహారాన్ని పంచేటప్పుడు శాకాహారుల్ని దూరంగా ఉంచేవారు. సదాచారమే సర్వశ్రేష్టం. దాని నుంచే ధర్మం ఆవిర్భవిస్తుంది. ధర్మానికి దైవమే అధిపతి. కాబట్టి ఆచారాన్ని తప్పటం దైవాన్ని తప్పటమే సుమా అని బోధించేవారు. సమారాధన చేయదలుచుకుంటే మాత్రం శ్రీ బాబాయే స్వయంగా బజారుకు వెళ్ళి కావలసిన సరుకులన్నీ కొని తెచ్చేవారు. వాటిని ఆయనే బాగు చేసేవారు. మసాలాలు వగైరాలు కూడా ఆయనే స్వయంగా నూరేవారు. ఇక రొట్టెల సమారాధనకైతే గోధుమలను తిరగలిలో వేసి తామే విసిరి ఆ పిండిని చక్కగా తడిపి రొట్టెలుగా తట్టి దుని మీద కాల్చేవారు. అదేం చిత్రమో గాని ఎంచక్కటి పొరలతో చక్కగా కాలిన ఆ రొట్టెల్ని ఎంత అధిక భోజపరులైనా సరే మహా అయితే 2 కంటే ఎక్కువ తినగలిగేవారే కాదు. తక్కిన వంటల విషయంలో శ్రీ బాబా మసీదు బయటి ఖాళీ స్థలంలో పొయ్యి రాజేసి మసీదులో ఉన్న 2 పాత్రలతోనే వంటను కానిచ్చేసేవారు. ఆహారం రుచిగా ఉండటం కోసం శ్రీ సాయి విశేషమైన శ్రద్ధ తీసుకునేవారు. పదార్థాలు సరిగా ఉడికాయో లేదో చూడటం కోసం కఫినీని తప్పించి చేతినే గరిటలాగా ఉడుకుతున్న పాత్రలో ముంచేవారు. అన్నం కలిపినా కూరలు మెదిపినా అదే పద్ధతి. వేడికి తట్టుకోలేకపోవడం కానీ చేయి కాలడం కానీ ఏనాడూ జరగలేదు. వచ్చిన వారందరికీ ఆ వంటకాలను తామే స్వయంగా వడ్డించేవారు. ఇదంతా చూసిన ఆ పన్నుల ఉద్యోగికి తల తిరిగినంత పనయింది. ఎవరైనా శ్రీ సాయికి ఏదైనా ఇస్తున్నప్పుడు అది శ్రీ బాబా పుచ్చుకుంటున్నట్లుగా గాక శ్రీ సాయిబాబాచే భక్తులకేదో ఇస్తున్నట్లుగా కనపడేది. అంతటితో ఆ ఉద్యోగి ఈ నిరామయ నిర్వికల్ప నిశ్చల నిర్మమ సాయి ప్రభువుపై తన దర్యాప్తును ఆపివేసి శ్రీ సాయి వద్దకు బాధలతో వచ్చిన వాళ్ళు సంతోషాన్ని మోసుకుపోతున్నారు, ఆకలితో వచ్చిన వాళ్ళు నిండిన కడుపులతోనూ, వ్యాధులతో వచ్చిన వాళ్ళు ఆరోగ్యంతోనూ, డబ్బుతో వచ్చిన వాళ్ళు పుణ్యంతోనూ, పేదరికంతో వచ్చిన వాళ్ళు పైకంతోనూ మరలి వెడుతున్నారు. పన్నుల శాఖ వారు పర్యవేక్షించాల్సినంత ఆర్థికపరమైన లావాదేవీలు ఇక్కడేమీ లేవు అని పైవారికి వ్రాశాడు. అంతటితో ఆ గొడవ ముగిసింది. షిరిడీ వదిలి వెడుతూ ఆ ఉద్యోగి యేసును చదివినప్పుడు అంతటి వాళ్ళుంటారా అని అనుమానించాను. శ్రీ సాయి దర్శనంతో ఉంటారని నమ్ముతున్నాను, సెలవు అని చెప్పి మరీ వెళ్ళాడు. శ్రీ సాయినాథుని భక్తులకేనాడూ కూడా దగా పడరు. లోకం శ్రీ సాయిని ఎలా గౌరవిస్తుందో శ్రీ సాయి భక్తులు కూడా అదే గౌరవాన్ని పొంది తీరుతారు. అందుకు ఒక చక్కటి ఉదాహరణ శ్యామ గజారోహణం. నాగ్పూర్లో కాకాసాహెబ్ జ్యేష్ఠపుత్రుని ఉపనయనం, గ్వాలియర్లో నానాసాహెబ్ చంద్రోద్కర్ జ్యేష్ఠపుత్రుని వివాహం దాదాపు ఒకే సమయంలో నిర్ణయించబడ్డాయి. కాకా నానా ఇద్దరూ కూడా స్వయంగా షిరిడీ వచ్చి శ్రీ బాబాను ఆ శుభకార్యాలకు ఆహ్వానించారు. కానీ శ్రీ సాయి తన ప్రతినిధిగా శ్యామను పంపించారు. ప్రయాణమవుతూ శ్యామ శ్రీ బాబా వద్ద కంట పెట్టాడు. మళ్ళా నా భగవాన్ను ఎప్పుడు చూస్తానో అన్నట్లు. శ్రీ సాయి చిత్రస్మితంతో నాగపూర్, గ్వాలియర్లలో శుభకార్యాల సందడిలో ఉంటావు, కాశీలోనూ అయోధ్యలోనూ కూడా కనిపిస్తాననుకో. ఒకవేళ నువ్వు గుర్తుపట్టలేకపోయినా గయలో మాత్రం నీ భగవాన్ దర్శనం నీకు స్పష్టంగా జరుగుతుంది, అక్కడ కలుద్దాంలే అన్నారు. తానేదో బాబా మాట కాదనలేక ఈ శుభకార్యాలకు వెళుతుంటే ఈయన కాశీ గీసి అంటాడేమిటా అని ఆశ్చర్యపోతూనే శ్యామ శ్రీ సాయి ప్రతినిధిగా ముందుగా నాగపూర్ వెళ్ళాడు. అక్కడ కాకాసాహెబ్ ఖర్చుల నిమిత్తం
కానుకగా శ్యామకు 200 రూపాయలు ఇచ్చాడు. శ్యామ అక్కడి నుండి గ్వాలియర్ చేరాడు. ఇక్కడ నానాసాహెబ్ ఒక 100, అతని బంధువు జదార్ ఒక 100, మొత్తం 200 ముట్టజెప్పారు. జేబులో 400 ఉండేసరికి ఇల్లు వదిలి ఎట్లా ఇంత దూరం వచ్చాను కదా, ఇలాగే కాశీ ప్రయాగ కూడా చూసి వెడదాం అనిపించింది. నానాసాహెబ్ బంధువైన జదార్తో కలిసి కాశీ వెళ్ళాడు. అక్కడి లక్ష్మీనారాయణ మందిరంలో శ్యామకు సద్గురుతుల్యంగా సత్కారం జరిగింది. అక్కడి నుంచి శ్యామ అయోధ్య వెళ్ళాడు. జదార్ మేనేజర్ అక్కడి శ్రీరామ మందిరంలో అతనికి అతి గొప్ప మర్యాదలను చేశాడు. అయోధ్య నుంచి మరీ కొందరితో కలిసి గయకు బయలుదేరాడు శ్యామ. ఈ గయలోని పండా చాలా సంపన్నుడు. అతడు శ్యామను తనింట్లోనే సువిశాలమైన బస ఏర్పాటు చేశాడు. శ్యామ, పండా ఇంటి గుమ్మంలో అడుగు పెడుతూనే ఆశ్చర్యపోయారు. ఆ ఇంటి వాకిట్లో శ్రీ బాబా యొక్క అతి సుందరమైన పెద్ద పటం ఒకటి వేలాడుతూ ఉంది. అది చూడగానే శ్యామకు నేత్రాలార్ధాలయ్యాయి. అర్ధాలేమిటి, ఏకధారగా కన్నీరు కారిపోసాగింది. అది చూసి పండా అయోమయంలో పడి శ్యామను ఓదార్చబోగా శ్యామ ముందుగా ఈ పటం నీకెలా వచ్చిందో చెప్పమన్నాడు. అందుకు ఆ పండా, అయ్యా, పుష్కరం క్రిందట నేను శ్రీ బాబా దర్శనార్థం షిరిడీ వెళ్ళాను. శ్యామ అనే ఆయన ఇంటిలో బస చేశాను. వాళ్ళింటిలో ఉన్న ఈ పటం మీద మోజుపడి నాకిమ్మని అడిగాను. శ్రీ బాబా ఆజ్ఞ మీద శ్యామ నాకిచ్చాడు అని జవాబు ఇవ్వడంతో శ్యామ పూర్తిగా వివసుడైపోయాడు. తనకు వీడ్కోలు చెబుతూ, గయలో మాత్రం నీ భగవాన్ దర్శనం నీకు జరుగుతుంది, స్పష్టంగా జరుగుతుందని శ్రీ బాబా అన్న మాటలు స్ఫురించాయి. నిజమే, ఈ సాయి పటం తనదే. పుష్కర క్రితం ఆ పండాకిచ్చిన పటం రూపంలో మళ్ళా తన భగవాన్ తనకు దర్శనమిచ్చాడు. సాత్విక భావాలతో సమార్థమైన శ్యామ పరిస్థితి అర్థంగాక పండా కంగారు పడ్డాడు. శ్యామ అతనికి ధైర్యం చెబుతూ తనే శ్యామానని చెప్పుకున్నాడు. షిరిడీలో తనకు బసనిచ్చి కోరిన వెంటనే శ్రీ సాయి చిత్రపటాన్నిచ్చిన వ్యక్తిని గుర్తించలేకపోయినందుకు పండా చాలా సిగ్గుపడ్డాడు. రాజనాంచనతో శ్యామను ఆదరించాడు. అంతేకాదు, పండా తాను పల్లకిలో కూర్చొని శ్యామను ఏనుగుపై నెక్కించి గయంతా ఊరేగించారు. శ్రీ సాయి ప్రతినిధి కాగానే కాకుంటే శ్యామకు అడుగడుగునా ఇన్ని మర్యాదలు జరిగేవా? గజారోహణ యోగం పట్టేదా? సాయి శరణం. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.